నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. నాతో నలుగురు బాగుండాలని తప్పించే మానవ దేవుళ్ళెందరో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా తమ సాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడున్న 600 మంది అభాగ్యులకు 3 పూటల నాణ్యమైన ఆహారంతో నిత్యాన్నదానం జరుగుతుందంటే దయాగుణం కలిగినటువంటి మీలాంటి సేవామూర్తుల వలనే. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపిస్తున్న సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజులను అభాగ్యుల మధ్య జరుపుకొని శ్రీ సోమనాథేశ్వరుడికి అభిషేకాలు చేసి ఈ అభాగ్యుల ఆకలి తీర్చి మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. అలా మల్లికార్జునరావు, కిరణ్ కుమార్, వెంకట్రావు అనే సేవామూర్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అనాథుల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. గుంటూరు నుండి విచ్చేసిన మల్లికార్జునరావు, కిరణ్ కుమార్, వెంకటరావు వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రాలైన చెరకనూళ్ళ, వల్లుట్ల, పారెట్ల, అచ్యుత గోత్రాలపై అర్చనలు చేయించుకోగా చెరకనోళ్ళ గోత్రోభవస్య వెంకట్రావు నామధేయస్య సహా ధర్మపత్ని శివరాజ్ కుమార్ నామధేయస్య ఉదయ్ శంకర్ నామధేయస్య H1B నామధేయస్య H1B వీసా రావాలని నామధేయస్య అన్నపూర్ణ నామధేయస్య అచ్యుత గోత్రోభవస్య వల్లుట్ల గోత్రోభవస్య మల్లికార్జున రావు నామధేయస్య నర్మదా నామ్ని సాయి ధనుష్ నామధేయస్య మారెట్ల గోత్రోభవస్య కిరణ్ కుమార్ నామధేయస్య వినీలా నామ్ని శ్రీచందన నామ్ని ఆస్మాకం సహా కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ అభిషేక పుష్ప పూజ అంచకరేషే. ఈ శివబంధువులందరూ కలిసి స్వయంగా శ్రీ సోమనాథేశ్వర లింగానికి అభిషేకం చేసి శివయ్య సేవలో తరించారు. ఈ సందర్భంగా వెంకటరావు, రాజకుమారి గారు వారి సంతానానికి H1B వీసా రావాలని శ్రీ సోమనాథేశ్వర స్వామికి మొక్కుకున్నారు. అనంతరం వసతి భవనంలోని అనాథులను చూసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు గారి భార్య శ్రీమతి నర్మదా గారి తండ్రిగారైన కీర్తిశేషులు శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల మనుగడ కోసం వారికి తోచిన సాయమందించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనాథల ఆలంబనే ధ్యేయంగా స్థాపించినటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో 100 మంది అభాగ్యులు కడుపు నిండా తింటూ ప్రశాంతంగా ఉంటున్నారంటే మీలాంటి మానవ దేవుల వల్లనే. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ప్రధానమైంది అంటారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఈ నిర్భాగ్యులకు అందించడంలో భాగంగా విరాళాల రూపంలో కానీ లేదా వంట సరుకులైన బియ్యం, పప్పు, కూరగాయల రూపంలో కానీ అందించి కల్మషం లేని ఈ అభాగ్యులకు అందించి అన్నదాత సుఖీభవ అనే దీవెనలతో పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగండి.